ఆరే బ్రదర్ కరెక్ట్ టైంకి వచ్చావు. ఈ పట్టుకోవా. ఇంతకీ పువ్వులు ఎవరికి? పంతులు గారికి. తల్లో పెట్టుకోవడానికా? కాదు, చెవులు పెట్టుకోవడానికి. భలేటోడు బ్రదర్ నువ్వు. తల్ల ఎందుకు పెట్టుకుంటారు మగళ్ళు? ఇవి నిశ్చితార్థంలో పెట్టడానికి. ఇదిగో నాకు అవతల చాలా పనులు ఉన్నాయి, నువ్వు ఈ పట్టుకలు పైనిచ్చా. పైకి పోయేవాడంటే ప్రతి ఒక్కరికి లోకువే. చి, ఇంతకీ అప్పన్న ఏం చేస్తుందో? ఇలా నిన్ను చూస్తుంటే నాకే ముద్దొచ్చేస్తున్నావు అక్క. చెల్లెలైన నాకే నిన్ను చూస్తే అసూయ పుడుతుంది. ఎందుకు? ఇంత అందంగా పుడితే అసూయ పుట్టదా ఏంటి? నీకు పొగడ్తలు ఎక్కువైపోయాయి. హాయ్ అప్పు. హాయ్ అపర్ణ. ఏంటి ఇంకా రెడీ కాలేదా? అవ్వకపోతే నువ్వు వచ్చి చేస్తావా? అసలు నీ వల్లే ఇదంతా. వెళ్ళు. ఇంకో 2 రోజుల్లో ఎలాగూ నువ్వు ఉండమన్నా ఉండలే. నువ్వు రెడీ అయ్యిరా. చాలే, నా ముఖం వాళ్ళకేమీ కొత్త కాదులే, వదిలే. అవును, ఇప్పుడు వచ్చే వాళ్ళని ఎలా ఆహ్వానించాలి? ఒకసారి ట్రైల్ వేసుకుంటే పోలా? రండి వసుంధర గారు, స్వాగతం సుస్వాగతం. ఒరే ఆర్య, బామ్మా బామ్మా, వసుంధర గారిని పిలిస్తే నువ్వొచ్చావేంటి? కొంపదీసి పేరు మార్చుకున్నావా? చాలే పిచ్చి వదవా. గుమ్మల్లో నిలబడి ఏం చేస్తున్నావురా? అపర్ణ నిశ్చితార్థానికి ప్రిపేర్ అవుతున్నానే. అలాగే నువ్వు నాకు ఇచ్చిన వార్నింగ్ ని నిలబెట్టుకుంటున్నాను. వార్నింగా? అవును, ఆ రోజు నువ్వేమన్నావు? ఎందుకో చెప్తే ఏమన్నానో చెప్తాను. చాలే, నా వల్లే అపర్ణ జీవితం నాశనం అయిందన్నావా? అన్నాను. నేను చేసిన పని వల్లే అపర్ణ పెళ్లి చేసుకోను అంది అన్నావా? కన్ఫామ్ గా అన్నాన్రా. అపర్ణ జీవితాన్ని చక్కదిద్దేదాకా నన్ను ఇంట్లో అడుగు పెట్టొద్దు అన్నావా? ఇప్పుడు కూడా అదే అంటున్నాను. అందుకే తొడ కొట్టి చెప్తున్నాను, నీ మనవడు అపర్ణ జీవితాన్ని సెట్ చేశాడు. నిశ్చితార్థం జరగడానికి, రేపు పెళ్లి జరగబోవడానికి మొత్తం కారణం నేనే. నిజమా? ఎంత మంచి మాట చెప్పావురా. అపర్ణ నిశ్చితార్థం అని రాజలక్ష్మి గారు చెబితే ఏ దేవుడి కారణంగానో జరుగుతుంది అనుకున్నాను. కానీ నా మనవడు దారి చూపించాడు అనుకోలేదు. నిజంగా నేను చూస్తుంటే గర్వంగా ఉందిరా. విచ్చలు విడిగా గర్వపడు. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా. అడ్డు అదుపు లేకుండా సంతోషపడు. రండి రండి వసుంధర గారు, రండి కూర్చోండి. కూర్చోండి. బాగున్నారా అండి? బాగున్నాను, మీరెలా ఉన్నారు? చూసారుగా, పిడిరాయిలా పటిష్టంగా ఉన్నాను. మొత్తానికి 2 కుటుంబాలు పెళ్లితో మళ్ళీ ఒకటవబోతున్నాయి. నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందండి. చూసి దూరంగా నిలబడకపోతే దగ్గరకొచ్చి పలకరించొచ్చుగా. మనిషిని చూసి ముఖం ముడుచుకోకపోతే కొంచెం నవ్వొచ్చుగా. ఆడపిల్ల తల్లికే అంతుంటే నాకెంతుండాలి? అమ్మా, మనతో సంబంధం కలుపుకోవడానికి మన ఇంటికి వచ్చారు. ఇంటి పెద్దవి, అలా పలకరించకుండా నిలబడితే బాగోదు. వెళ్ళి పలకరించమ్మా. ఆమె వయసులో నాకన్నా చిన్నది, పైగా ఆడపిల్లనిచ్చింది. మనిషిని చూసి కూడా చున్నట్టున్న వాళ్ళని ఏమని పలకరించమంటావు శేఖర్? అది కాదమ్మా,
రేపు మన అపర్ణ వాళ్ళింటికే వెళ్ళాలి. ఎంత కాదనుకున్నా ఆడపిల్ల వాళ్ళం. కాస్త తగ్గితే పోయేదేం లేదు కదా. నిజమే కాదు, నిన్ను చూసుకొని మగపిల్లాడి తల్లిని అనుకున్నాను. ఆడపిల్ల తల్లిని కూడా కదా. సరే, తప్పేదే ఉంది. నా బిడ్డల కోసం నేనే ఓ మెట్టు దిగుతాను. ఎంతసేపు అయింది వదినా వచ్చి? ఇప్పుడే మీరక్కడ నిలబడి చూస్తున్నప్పుడే వచ్చాను వదినా. ఈవిడ మారదు. ఎలా ఉన్నావు సుకన్య? భర్త పోయి మీరెలా ఉన్నారో, భర్త ఉన్నా నేను అలాగే ఉన్నాను. శుభవాని నిశ్చితార్థం జరుగుతుంటే ఇలాంటి మాటలు ఎందుకులేమ్మా. ఒరే ఆర్య, వెళ్ళి అందరికీ కాఫీలు తీసుకురా. ఎండాకాలం కాఫీలేం తాగుతానులేండి. అయితే కూల్ డ్రింకులు తీసుకొస్తాను. మరీ చల్లగా ఉంటుందేమో. వేడి చేసి తెస్తానులే అక్కాయ్. వాడి మాటలేం పట్టించుకోకమ్మా, తెంగరు వెదవా. మామగారు పంతులు గారితో మాట్లాడి నిశ్చితార్థం ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో కనుక్కుంటారా? తప్పకుండానండి. అయ్యా పంతులు గారు, నేను ఇప్పుడే వస్తాను వదినా. అలాగే. నా చేతులతో నేనే సర్వ్ చేయాలి. నేను ఇస్తాగా. తీసుకో ఆంటీ. తీసుకో అర్జున్. అక్కాయ్, వేడివేడి కూల్ డ్రింక్ తాగు అక్కాయ్, తాగు, నీకోసమే. తాగు. నిశ్చితార్థం పనులు ఇంకా చాలా ఉన్నాయి, నేను చూసుకొని వస్తాను అక్కాయ్. నువ్వా? ఏంటి అర్జున్కి ఆ పనికి నిశ్చితార్థం జరుగుతుంది, ఆపేద్దామని వచ్చావా? ఆ రోజులు పోయాయి. ఈ ఆరి అపర్ణకి ఫుల్ సపోర్ట్. దగ్గరుండి ఆవిడ ఎంగేజ్మెంట్ చేస్తాను, పెళ్లి కూడా జరిపిస్తాను. అలాగే జరిపిద్దు గాని అసలు నువ్వు ప్రేమించిన అపర్ణని మా బావకి చెందుకు చేయాలనుకుంటున్నావో చెప్తావా? మొన్న కిడ్నాప్ చేసినప్పుడు చెప్పానుగా. నా కోసం ఇంకొకసారి చెప్పవా ప్లీజ్? నాకు క్యాన్సర్ ఉంది. ఇంకొక్క రోజే టైం ఉంది. ఒక్క రోజులో చచ్చేవాడికి పెళ్లి చేసుకునే అదృష్టం ఎక్కడుంటుంది? అందుకే వద్దనుకున్నాను. అంటే నీకు క్యాన్సర్ లేకపోతే అపర్ణను పెళ్లి చేసుకునేవాడివా? అపర్ణను తప్ప ఇంకెవరిని చేసుకునేవాడిని కాదు. ఇప్పుడు అర్జున్ ప్లేస్ లో నేను ఉండేవాణ్ణి, అపర్ణకి మొగుడై ఉండేవాణ్ణి. అయితే అర్జెంట్ గా వెళ్ళి మా బావ ప్లేస్ లో నువ్వు కూర్చో. ఎందుకు? ఎందుకంటే నీకు క్యాన్సర్ లేదు కాబట్టి. అలా నీకు కలొచ్చిందా? ఈ మధ్య నాకు అలాంటి కళ్ళే వస్తున్నాయి. ఇది కల కాదు ఆర్య, నిజంగానే నీకు క్యాన్సర్ లేదు. నేను నమ్మను. పోనీ ఇప్పుడు డాక్టర్ చెప్తే నమ్ముతావా? డాక్టరా? డాక్టర్